నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సాయిపవన్. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లాకి సంబంధించి ములుగు జిల్లా వెంకటాపురం మండలం నుంచి ఏదైతే మరికాలకి సంబంధించిన వెళ్ళే రహదారి పూర్తిగా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. చూసుకోవచ్చు మనం ఇది వెంకటాపురం నుంచి ఇటు వాజేడు మండలానికి సరిహద్దులో ఉన్న గ్రామాలకి సంబంధించి కూడా వెళ్ళే రహదారి. ఈ రహదారికి సంబంధించి ఎంతో కాలమైనప్పటికీ నిర్మాణ పనులైతే నత్తనడకగా సాగుతున్నాయని చెప్పేసేసి ఇక్కడున్న ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నీరు మొత్తం ఈ రోడ్డుకి మీద చేరుకొని పూర్తిగా అయితే ఇక్కడ ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు సంవత్సరం దాటుతున్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు నిత్యం వాహనాలు అయితే తిరుగుతూ ఉంటాయి. వాహనాలు తిరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ ప్రయాణించే ప్రయాణికులు అంతా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, నిత్యం మండలానికి చేరుకోవాలంటే ఈ రహదారి గుండానే వెళ్ళాలి. చెప్పండి, అసలు మీరు ప్రధానంగా అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? రోజు ఇటు నుంచి వెళ్ళాలంటే మండలం దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు తవ్వేసి సంవత్సరంన్నర దాకా అవుతుంది. అయినా కానీ పట్టించుకునేటోరు ఎవరు లేరు. మరి ఎవరైనా అధికారులకు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికైనా చెప్పడం జరిగిందా? ఎవరికి ఏం చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చూడొచ్చు. ఇది మనతో పాటు కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలు వినిపిస్తున్న ప్రయత్నం. చెప్పండి, అసలు ప్రధానంగా మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రహదారి వల్ల? ఇక్కడ బాగా డ్యామేజ్ అవడం వల్ల చాలా రాకపోకలకు బాగా ఇబ్బంది అవుతుందండి. ఈ ఆరోగ్య పరిస్థితి బాగాలేకుండా అంబులెన్స్ రావడానికి కూడా ఫోన్ చేస్తే కూడా అవైలబుల్ గా రావట్లేదు. అంబులెన్స్ ఫోన్ చేసినా కానీ అంబులెన్స్ కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. వస్తారు కానీ ఇక్కడ మార్గం లేదు. నైట్ పూట అయితే ఆటోలు ఇలా పెట్టుకొని మరి ఇటే ఎంగడారం పోయి పడుకొని మార్నింగ్ రావాల్సిన వస్తుంది. నైట్ కూడా బాగా వరద బాగా ఉచితంగా ఎక్కువ అయిపోతుందండి. బాగా కొద్దిగా అధికారులు స్పందించి దీన్ని కొద్దిగా మాకు ఎంబడే చేస్తే కొద్దిగా లోపల చాలా గ్రామాలు ఉన్నాయి. ఏడ్జలపల్లి అని ఉన్నది, మరికాల అని ఉన్నది, ఇటు మన సుడుబాకు ఉన్నది. చాలా ఒక 5-6 గ్రామాలకు అటు ఏటనారం వెళ్దామంటే అటు మొత్తం గోదావరి ముంపు ప్రాంతాల వల్ల అటు మొత్తం ముంచేసింది. ఇటే ఎంగడారం వెళ్దామంటే ఈ రోడ్డు ఏమో ఇలా ఉన్నది. అట్లా ఎటు పోకుండా అయిపోయి మన తినడానికి కూడా మనకు కూరగాయలు కూడా ఏదైనా నిత్య సరుకులు తెచ్చుకోవడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉన్నది. ఇక అన్నిటికీ చాలా మాకు హాస్పిటల్ పోవడానికి జ్వరాలు విపరీతంగా ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంటికి అందరు జ్వరాలతోటే ఉన్నారు. ఎవరు కూడా జ్వరాలు లేకుండా అయితే లేరు. ప్రతి ఒక్కరు జ్వరాలతోటే ఉన్నారు ఇంటికాడ. కొద్దిగా అధికారులు రావడానికైనా, మేము పోవడానికైనా, హాస్పిటల్ పోవడానికైనా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇది ఇప్పటి నుంచి కాదండి, దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి కూడా ఈ రోడ్డు మరి గ్రావెల్ పోసి సుదిరేసారు కానీ దీనికి ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా ఇంతవరకు స్పందించలేదు. దీని అసలు ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఎవరో కూడా మాకు అర్థం అవుతా లేదు. దీన్ని ఎప్పుడు పోతారని కూడా అర్థం అవుతా లేదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ ప్రయాణించే ప్రయాణికులు కూడా చూసుకోవచ్చు మనం విజువల్స్ లో. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రయాణించే ప్రయాణికులు కూడా ఇక్కడ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక్కడ వాహనాలు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆటో కావచ్చు, లేకపోతే హాస్పిటల్ కి వెళ్లే నిత్యావసర పరిస్థితుల్లో హాస్పిటల్ కి వెళ్లే ప్రయాణికులు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాట్లాడదాం, చూద్దాం. అసలు మనతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ప్రధానంగా మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక్కడ ఈ రోడ్డు వల్ల? రోడ్డు వల్ల ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది అవుతుందండి మాకు. ఎటెళ్ళాలన్నానే అందరికి ఇప్పుడు ఈ వర్షాల వల్ల జ్వరాలు, నొప్పులు, ఎటు వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడానికి ఇట్లా అవుతుంది ఇబ్బంది బాగా. చెప్పండి అమ్మా, మీరు ఎటువంటి ఇబ్బందులు? అందరికి అదే ఇబ్బంది అండి. వచ్చుడు పోవుడు రాకపోకలే బంద్ అవుతాయి. నైట్ అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. ఈ వర్షాల వల్ల ఈ రోడ్డు కొట్టకపోవడం వల్ల ఇక్కడ కొంచెం భయం అవుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మనతో పాటు ఈ ఆటో యజమాని కూడా ఉన్నాడు. ఆయన ఏమంటాడో ఆయన మాటలు వినిపించుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పబోయే, ఎంతకాలం నుంచి రోడ్డు ఇట్లుంది? ఎట్లుంది? 4 రోజుల నుంచి ఉంది. ఎంతకాలం అయితే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేయక? ఒక 7-8 నెలలు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ పనులకు వెళ్లే వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రధానంగా అయితే దీనికి సంబంధించి కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో నిత్యం అయితే వాహనాలు తిరుగుతూ ఉంటాయి, ప్రజలు ఉంటారు. హాస్పిటల్ నిమిత్తం కావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకుల నిమిత్తంలో కావచ్చు, లేకపోతే ఇతర పనుల మీద మండలాలకు వెళ్లే ప్రజలు కూడా అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. అదే మరి చెప్పు, ఎవరు మీది? ఇక్కడేనండి మాది. ఎట్లా ఈ రోడ్డు మొత్తం ఇట్లుంది కదా? చూసిండ్రు, రెండోసారి కొట్టకపోయింది. అప్పటి నుండి మళ్ళీ వర్షాలే కదండి. దాన్ని నుంచి మరి అధికారులకు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు ఓట్లు అడగడానికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పడం జరిగిందా? ఇప్పటి వరకు అయితే ఇంకేం ఎవరు చెప్పలేదు. ఇంకా వర్షాలు కూడా తగ్గలేదు కదండి. ప్రాజెక్టు కాలువ నీళ్ళు వస్తాయండి దీనికి. దాని నీళ్ళు ఎక్కువ వచ్చి దీనివల్ల ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి కూడా
ఏదైతే మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణది కూడా ఇదే సొంత గ్రామం అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉంటారు. కానీ బాలసానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ ఊరు ఇలా ఉంది అని చెప్పేసి ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా మా ఊరు అభివృద్ధి అయితే జరగట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సాయిపోయిన ఆంధ్రప్రదేశ్ వరంగల్.